ఎవరికైనా కనబడ్డానా ఏంట్రా స్వామి, నువ్వు నన్ను అలా అడుగుతున్నావు? కనబడ్డావు స్వామి, వాడికి పంది మాంసం తెచ్చి పెట్టాడు కన్నాడు, వాడు కనబడ్డావుగా. నీకు మాంసమును మాంచేయని కరువా, నీ చేత లేడుండా, కటాలముండా, ననల జ్యోతుండా, పాకం బెప్ప ఘటించి భోయచే ఇంగిలి మాంసము చేయకుంటివి నీ వంటి వారులకు తగిన శ్రీకాళహస్తీశ్వరుడు దిప్పి పొడుస్తాడు. నేను ఇదంతా వెళ్ళిపోతే ఇక్కడ కథ వెళ్ళిపోతుంది. లక్ష్మీరమణ గోవింద. అలా పరమశివుణ్ణి శాపం పెట్టి అక్కడి నుంచి ఎక్కడికి వస్తాడు? వైకుంఠంకి వస్తాడు. వైకుంఠంలో ఈయన రాకను గమనించినటువంటి శ్రీ మహావిష్ణువు శేషతల్పం మీద యోగ నిద్రలో ఉన్నట్టు నటిస్తున్నాడు. స్వామి జగన్మోహనాకారుడు మనకందరినీ రక్షించడానికి రాత్రి లేదు, పగలు లేదు, అపరాత్రి లేదు, ఎప్పుడు నిలబడే ఉంటాడు స్వామి. మనం అనుగ్రహించడానికి స్వామి వారు వక్షస్థలం మీద తరలించుకోబోతున్నాడమ్మా. ఎంత అవ్యాజమైన ప్రేమ మన మీద స్వామి. తద్దేవతలు భృత్యులై సకల దేవతలు నీ పరివారం. శ్రీ భార్యామణి అయి లక్ష్మీదేవి మీ భార్య, శ్రీగంగ సత్పుత్రి అయి గంగాదేవి మీ కూతురు, విరించి కొడుకై బ్రహ్మదేవుడు మీ కొడుకు, వర్ధిల్లు నారాయణ అంటూ స్తోత్రం చేస్తాడు. ఎంత స్తోత్రం చేసినా ఆయన స్థలం మీద ఒక్క కాలికి ఒక్క తగ్గుతాడు. లక్ష్మీదేవికి వస్తుంది కోపం. నా నాదుడు తప్పకుండా దండనకి తీస్తాడు. వీరికి ఎంత అహంకారం, నేనున్నటువంటి చోటులో వక్షస్థలం మీద కాలితో దంతాడా, ఎంత అహంకారం అని అనుకుంటూ ఉన్న సమయంలో స్వామి వారు వచ్చి పాదాలు ఊతుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇంకా బాధ వేస్తుంది. ఇంకా ఈ వైకుంఠంలో ఇంత అవమానం జరిగినాక నేను ఉండను, వెళ్ళిపోతున్నాను అంటూ భూలోకానికి వచ్చేసి అమ్మవారు అగ్ని భవించి మీకు ఏదైనా వరం కోరుకోండి అడిగితే నాకు భార్య అయితే సాలని అనుకుంటుంది. రామో విగ్రహవాన్ ధర్మ, రామచంద్రమూర్తి ఏకపత్ని వ్రతుడు కాబట్టి ఆమె కోరిక కలియుగం రాజకూతురుగా పద్మావతీదేవిగా నారాయణపురం అంటే నాగలాపురంలో ఇప్పుదికి కూడా అమ్మవారు యోగముద్రలో కూర్చోంటుంది. మన తిరుచానూరులో ఉన్న పద్మావతి అమ్మవారు ఆకాశరాజు కూతురు కాదు, అక్కడ ఉంది అమ్మవారు. ఆమెను వచ్చి వివాహం ఆడతాడు. ఆమె ఒక మూల జాలి కొద్దిగా కలుగుతుంది. స్వామి నువ్వు ఇక్కడ ఎంత ప్రాధేయపడినా నీకు నేను లోగను. నీవు సువర్ణముఖి నదీ తీరంలో సుఖమహర్షి ఆశ్రమంలో నా కోసం 14 సంవత్సరాలు తపస్సు చేస్తే నేను 14వ సంవత్సరం తర్వాత కార్తీక మాసం శుక్లపక్షం పంచమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం అభిజిత్ లగ్నంలో నేను ఆవిర్భవిస్తాను. నీవు ఆహారాన్ని స్వీకరించకూడదు, పాలు పండ్లు మాత్రమే స్వీకరిస్తూ నా కోసం తపస్సు చెయ్యంటుంది అమ్మవారు. అప్పుడు స్వామివారు అమ్మవారు వికసించాలి కదా, పద్మం వికసించాలంటే ఏముండగా, అందుకని ఈ పొద్దు కూడా చూడండి మీరు, పుష్కరానికి ఎదురుగా ఏముంది, సూర్యనారాయణ స్వామి గుడి ఉంది కదా, అక్కడ సూర్య భగవాన్ ప్రతిష్ఠించి బ్రాహ్మడైనా మనం ఓరడించాం కూడా ఓరడించాం. అయిపోయిందా అమ్మా? స్నాపనం అయిపోయిన తర్వాత కొద్దిగా మళ్ళా కథ చెప్పేస్తాం. అపన్నివారణ గోవింద, నిత్య కళ్యాణ గోవింద, వినబడలేదు గోవింద గట్టిగా. ఓం దశాంగం గుగ్గులో వేదం గోకృతేన సమన్వితం ధూపం గృహాణ దేవేశ సర్వలోక నమస్కారః. శ్రీ పద్మావతీ సమేత కళ్యాణ శ్రీనివాసమూర్తి స్వామి దేవతాభ్యో నమః. ధూపమాగ్రాపయామి. దీపం దిక్కు, దీపం తినండి. దీపం కాంచలపాత్రస్థం నవగోకృత సాధితం అర్పయామి. మహాధ్యాంతాగజ పంచాశ సన్నివం శ్రీ పద్మావతీ సమేత కళ్యాణ శ్రీనివాసమూర్తి స్వామి దేవతాభ్యో నమః. దీపం దర్శయామి. నమస్కారం చేసుకుని అందరూ గోవింద గోవింద. రంధ్రాల ద్వారా స్వామి వారికి అమ్మవారికి అభిషేకం ఆ రంధ్రాల ద్వారా చిలకరింపబడుతుంది అనమాట. జలములంతా కూడా పట్టుకోండి, ఎదురు పట్టుకోండి. ఈ పక్క వచ్చి ఈ పక్కిద్దరు ఆ పక్కిద్దరు ఉండండి. సహస్రశేష పురుష సహస్రాక్ష సహస్రవాన్ సభూమిం విశ్వతో వృత్త అజ్జరిష్టదశాంగులం పురుషేవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం కుతామృతత్వశేషారః వయం హిరణ్యవర్ణాం హరిణే సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహామహామహాజాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయం నామశ్వం పురుషానహం. లక్ష్మీరమణ గోవింద. బాగా ముఖానికి అలమటించుకున్నప్పుడే రజస్సు ఉంటుంది అమ్మవారి యొక్క. రజస్సు మనకు అంటుకొని
మనలో మొంగు ఉన్నా ఏ దోషం ఉన్నా కూడా తీసేస్తుంది అమ్మవారు. ఏమ్మా అందరూ అంతంత పసుపు తీసుకోండి, ఒక్కరు అట్లే గట్టిగా రుద్దకండి, కొద్దిగా నీళ్ళు వేస్తే పలచగా రుద్దుకోవాలి. లక్ష్మీ రమణ గోవింద. ఎక్కడి వరకు చెప్పానమ్మా? ఎక్కడి వరకు చెప్పాను కదా? అమ్మవారిని తొడుగురమ్మని చెప్పి పంపిస్తానని చెప్పింది కదా, జ్ఞానాన్ని ఇస్తాను మా అక్కని తొడుగురానిది. 14 సంవత్సరాలు తపస్సు చేస్తున్నాడు, బ్రహ్మలోకంలో నుంచి బ్రహ్మకమలాలు తెప్పించాడు. స్వామివారు ఏడుస్తున్నాడు, పుష్పమాల చేతిలో పట్టుకున్నాడు. పద్మావతి నేనేమి నాకు ఇంకా కనుకరించవా, నేను ముందు పంపించడమే తప్పైపోయిందని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు భృగు మహర్షి అనుకుంటున్నాడు, అయ్యో నేను చేసిన తప్పు వల్ల అమ్మవారు రాలేదని భృగు మహర్షి ప్రార్థన చేస్తాడు. భృగు సంకల్పతనయాం ఉత్తర పల్గుని నక్షత్రే కన్యారాసో జాతాయాం శ్రీదేవి నామ్ని మిమాం కన్యాం దాస్యామి అంటుంది వేదం. అంటే ఎప్పుడు అమ్మవారు అమ్మా ఈ భృగు మహర్షి పెట్టుకోండి, లేడీస్ కి అంత ఫస్ట్ లక్ష్మీ రమణ గోవింద, రమణ గోవింద, ప్రహ్లాద వృద గోవింద. గురు